ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన ఆహారాల్లో రకరకాల ఆహారాలు మన ఎదురుగా ఉంటాయి. వీటిలో మనిషికి సంపూర్ణ ఆహారం ఏది? ఏదైనా ఒక దాంట్లోనే మనిషికి కావాల్సిన వాల్యూస్ అన్ని దొరికితే బాగా కదా అనిపిస్తుంది. కార్బోహైడ్రేట్స్ దాంట్లోనే, మాంసకృతులు అక్కడే, కొవ్వు పదార్థాలు అక్కడే, మైక్రోన్యూట్రియంట్స్ అక్కడే, డైటరీ ఫైబర్ అక్కడే, అన్ని ఉండేటువంటి ఆహారం ఏదైనా ఉందా? మనిషి శరీరానికి కావాల్సిన పుష్కలమైన వనరులు అన్ని కలిగిన ఆహారం ఏదైనా ఉందా? అంటే మనం తినే ఆహారాలు ఏముంటాయి? కూరగాయలు ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, గింజలు ఉంటాయి. అంటే కాయలు, ఆకులు, పళ్ళు, గింజలు ఇట్లా మనం తింటా ఉంటాం. వీటిలో మనిషికి సంపూర్ణ ఆహారం ఏది? ఇవన్నీ తింటేనే వాల్యూస్ వస్తాయా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన విలువలు ఉంటాయి. కాబట్టి అనేక రకాలు తినడం అనేది మరి అవసరమైనదిగా ఉంటుంది. అయితే కాస్త ఎక్కువగా సంపూర్ణ ఆహారం అని అనగలిగేది ఏదైనా ఉందా అని మనం గమనిస్తే, గింజల్ని మీరు పరిశీలించినట్టయితే గింజలు సంపూర్ణ ఆహారం అని మనం గుర్తించవచ్చు. నేచర్ మనకి అద్భుతంగా సంపూర్ణ ఆహారంగా పుష్కలంగా మనకు కావాల్సిన వాల్యూస్ అన్నిటిని ఇచ్చిన ఆహారం ఏదైనా ఉందంటే అవి గింజలండి. ఇప్పుడు మీరు గింజలు గమనిస్తే గింజలో మాంసకృతులు ఉన్నాయి, కొవ్వులు ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది. అన్ని కావాల్సిన 5 రకాల వాల్యూస్ కూడా గింజలు నిక్షిప్తమైన ఎన్నెన్ని వాల్యూస్ ను నిక్షిప్తం చేసినటువంటి మహాద్భుతమైన ఆహారం, మనిషికి పనికొచ్చే ఆహారం గింజలండి. గింజల్ని మనం 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి మొలకట్టి మొలకలు చేసుకుని తినొచ్చు కదా, మొలకలు తినొచ్చు. లేదు పెద్దవాళ్ళు ఉంటారు, పళ్ళు బాగోలేని వాళ్ళు ఉంటారు, లేదా పళ్ళు కదిలిపోయిన వాళ్ళు ఉంటారు, మరి మొలకలు తినలేరు కదా అనిపిస్తే మొలకల్ని మీరు మిక్సీలో వేసి ఎచ్చపచ్చగా తిప్పేసి మీరు ప్లేట్లో పెట్టుకొని ఆ పండు ఖర్జూరాలు కాస్త అలా పెట్టుకొని స్పూన్తో మొలకలు తింటూ ఆ ఖర్జూరాన్ని నంచుకుంటూ తినేయచ్చు కదా. ఇది ఒక పద్ధతిగా ఉంటుంది. తినగలిగిన వాళ్ళు మొలకలు తినేయండి. అట్లాగే రెండోది, గింజల్ని గుగ్గిళ్ళు చేసుకోవచ్చు కదా. రకరకాల గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. గింజలు ఎన్ని రకాలు ఉన్నాయండి. ఇప్పుడు కందులు ఉంటాయి, శనగలు ఉంటాయి, మినుములు ఉంటాయి, అలసిందలు ఉంటాయి, పల్లీలు ఉంటాయి, వేరుశెనగ గుళ్ళు ఉంటాయి. అట్లా ఎన్నో రకాల గింజలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మొలకట్టుకునే అవకాశం ఉంది మనకి. అలాగే ఈ మిల్లెట్స్ని కూడా అన్నిటినీ మొలకట్టుకునే అవకాశం ఉంది మనకి. జొన్నలు, సజ్జలు, రాగులు, అరికెలు, ఓదలు, సామలు అన్ని. లేదు ఇంకొక పని కూడా చేయొచ్చు, వీటిని గుగ్గిళ్ళుగా వండుకొని తినొచ్చు.